కేంద్ర ప్రభుత్వ నిధులు అమృత్ నిధులతో గుడివాడ త్రాగునీరు రహదారులు సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చారు. గుడివాడలోని 21, 22, 25, 30 వార్డులలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలశౌరి పై హామీ ఇస్తున్నారు. గుడివాడ అభివృద్ధికి, ట్రాఫిక్ అడ్డంకి పరిష్కారం కొరకు రైలు మార్గాలపై 2 ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం నుండి పర్మిషన్స్ తీసుకువచ్చింది తానేనని, త్వరలో అవి పూర్తవుతాయని బాలశౌరి తెలిపారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాముతో కలిసి ఆయన వార్డులలో తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా దానికి తన వంతు వాటాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ నిధులతో పేదలు నివసించే ప్రాంతాలలో కమ్యూనిటీ హాల్స్ను నిర్మిస్తానని, కూటమిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గ్రహించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బాలశౌరితో పాటు వెనుగండ్ల రాము, బోరగడ్డ శ్రీకాంత్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ, ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.